చూడబోతుంటే గెలుపు కోసం వైసీపీ పార్టీ వాళ్ళు దొంగ ఓట్లతో వెళ్తున్నారని చెప్పి అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? దొంగ ఓట్లు ఎవరు వేస్తారమ్మా? గెలుస్తారు కాబట్టి దొంగ ఓట్లు అవసరం. గెలవని వాళ్ళు దొంగ ఓట్లు వేసుకుంటారు. అంత అవసరం లేదు దొంగ ఓట్లు వేసుకునే అవసరం. సరే, మరి ఇప్పుడు చూడబోతుంటే షర్మిల గారు బస్ యాత్ర గురించి మీరేం చెప్తారు? బస్సు యాత్ర అంటే తెలంగాణలో అయిపోయింది ఆమెది ఆడ యాత్ర. ఇప్పుడు ఆంధ్రాకి వచ్చి ఆంధ్రాలో యాత్ర చేయాలనుకుంటుంది. సార్, మరి ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు గారు రాజీనామాపై మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు రాజకీయాలు ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు. వాళ్ళ గురించి పట్టించుకోగా జగన్ గారు ఎవరు చెబితే వాళ్ళే, ఆయన ఎవరికి ఏమన్నా వాళ్ళకి వేస్తారు ఓట్లు. మరి ఇప్పుడు బీజేపీకి పొత్తుగానే జగన్ అన్న వ్యవహరిస్తున్నారని చెప్పి షర్మిల గారు కామెంట్స్ చేస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? పొత్తుల దగ్గర లేవు, అన్న దగ్గర ఒకటే పొత్తు. పేదల పొత్తు, పేదలు ఆయనకి, అన్ని పార్టీలతో అవసరం ఆయనకి. ఏపీలో నిజంగానే అభివృద్ధి అంటూ ఏమీ లేదని చెప్పి అంటున్నారు. ఎక్కడ లేదని చూపిమనమ్మా అభివృద్ధి, ఎక్కడ లేదో చూపిమని అభివృద్ధి. అభివృద్ధి ఎక్కడ అన్ని చోట్ల జరుగుతుంది అభివృద్ధి. ఇళ్ళ ఫ్లాట్లు ఇచ్చాడు, మొన్న అంబేద్కర్ బొమ్మ పెట్టాడు విగ్రహం 125 అడుగులు. ఎక్కడైనా పెట్టారా? అది ఎక్కడా పెట్టలా. ఇంకేం అభివృద్ధి కావాలా? జగన్ ఇల్లు ఇచ్చారు అందరికీ, పేదలకి కట్టుకోవడానికి గూడు ఇచ్చాడు. ఇంకా అభివృద్ధి అంటే ఇంకేలా? సార్, ఇప్పుడు చూడబోతుంటేనేమో అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి. మరి జగన్ గారు ఒక్కళ్ళే సింగిల్గా వస్తున్నారు. మరి నెక్స్ట్ సీఎంగా గెలవగలరు అంటారా? గెలుస్తాడు, కన్ఫామ్గా గెలుస్తాడు. ఆయనకు నమ్మకం ఉంది కాబట్టి గెలుస్తాడు. పని చేశాడు కాబట్టి గెలుస్తా అన్నాడు. చంద్రబాబు గ్రాఫిక్స్లో చూపిలా చేస్తానని చేయకుండా ఈయన చేస్తున్నాడు కాబట్టి నమ్మకం ఉంది గెలుస్తాడని. అయితే 170 సీట్లలో ఎన్ని సీట్లు వస్తాయి? 175 కంపల్సరిగా మ్యాక్సిమం క్రాస్ చేస్తాడు.